నాకు మాత్రం డబుల్ ఎలిమినేషన్ అనిపించింది. ఎందుకంటే అప్పుడైతేనే నెక్స్ట్ వీక్ కి 5 మెంబర్స్ సరిపోతారనమాట. guys, welcome back to our channel Sanas hashtag. So ఈ రోజు అయితే డే 97 అండ్ ఎపిసోడ్ 98 అన్నమాట. ఇంకా లైట్ చెక్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే రోహిణి బాగా టెన్షన్ పడిపోతుంది. ఫస్ట్ టైం నామినేషన్ లో పడింది కదా, సో ఎలిమినేట్ అయిపోతుందని చెప్పేసి తనకి బాగా అర్థమైపోయింది. టీ పెడుతూ చాలా బాగా టెన్షన్ అయిపోతుంది. సో ఆబ్వియస్ గా తనకి తక్కువ ఓట్సే పడతాయి, ఎందుకంటే ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వచ్చింది కాబట్టి ఆ ఇంపాక్ట్ ఎంత ఉంటుందో సో దీన్ని బట్టి తెలిసిపోయింది అనమాట. ఓట్స్ పడలేదు అండ్ ఆ అమ్మాయికి భయం అయితే స్టార్ట్ అయిపోయింది అనిపించింది. అండ్ తర్వాత మారుతి సుజుకి కార్ టాస్క్ అయితే పెట్టారు అండ్ నిఖిల్, ప్రేరణ, గౌతమ్ విన్ అయ్యారనమాట. తర్వాత నాకు సార్ అయితే డబల్ ఎలిమినేషన్ అని చెప్పారు. సో ఆబ్వియస్ గా నేను ఇంతకు ముందు చెప్పినట్టే, కానీ చాలా పేజెస్ వాళ్ళు ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్ అన్నారు, కానీ నాకు మాత్రం డబల్ ఎలిమినేషన్ అనిపించింది. ఎందుకంటే అప్పుడైతేనే నెక్స్ట్ వీక్ కి 5 మెంబర్స్ సరిపోతారనమాట. సో నేను గెస్ట్ చేసిన ప్రకారం, నా క్యాలిక్యులేషన్ ప్రకారం డబల్ ఎలిమినేషన్ అనేది ఫస్ట్ నుంచి ఉంది. బట్ అదే నిజమైంది అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మళ్ళీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇదంతా సోది లేకుండా సో డబల్ ఎలిమినేషన్ చేసేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరినీ రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయో చెప్పమన్నారు. సో అవినాష్ వచ్చేసి విష్ణు రోహిణి విషయంలో లైక్ తిను మెగా చీఫ్ గా ఉన్నప్పుడు 12th వీక్ లో వాళ్ళిద్దరికి అంత గొడవ అవుతున్నా సార్ట్ అవుట్ చేయలేదు అని చెప్పేసి అన్నాడు అనమాట. సో నాకేమనిపించింది అంటే నిజంగా మేబీ కలర్ చేసుకోవచ్చు, సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేయొచ్చు, బట్ అది ఏమి మ్యాండేటరీ కాదు కదా. ఇప్పుడు మెగా చీఫ్ అంటే ఇంటిని కరెక్ట్ గా చూసుకోవడం, బట్ అది పర్టికులర్ గా చేయాలని ఏం కాదు. సో అవినాష్ ఇక్కడ కూడా ఏమైనా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనిపించింది, ఏదో పెద్ద చెప్పేయకుండా ఏదో చిన్న చెప్పేద్దాం అన్నట్టుగా. తర్వాత ప్రేరణ అయితే 11th వీక్ మెగా చీఫ్ అయినప్పుడు గురించి చెప్పింది అండ్ నాకు అదే అనిపించింది. తను లైక్ నీట్ గా చేసుంటే బాగుండేది అనిపించింది, బట్ తను కొంచెం అథారిటీ లాగా చేసింది అనమాట. అండ్ శారీ తెచ్చి ప్రేరణని చుట్టమని నబీల్ కి కూడా ఇది చుట్టడం అని చెప్పేసి చెప్పారనమాట. సో నబీల్ కి బాగా అర్థమైనట్టుంది ఇప్పుడు ఎలా చుట్టాలి అని చెప్పేసి. అండ్ తర్వాత రోహిణి 10th వీక్ లో అవినాష్ ఎగ్ వేసేసింది హరితేజతో ఆర్గ్యుమెంట్ ఎందుకు అని చెప్పేసి. అది ఏమంత పెద్ద రిగ్రెట్ ఏం కాదు, ఎందుకు అంటే గౌతమ్ కరెక్ట్ గా చెప్పాడు. ఇక్కడ ఫ్రెండ్ అయితే మాత్రం ఎగ్ వేయకూడదని ఏం లేదు కదా, ఇయ్యచ్చు కదా. సో అదే కరెక్ట్ గా చెప్పాడు. అండ్ నబీల్ అయితే వీక్ 6 and 9 చెప్పాడు. విష్ణు అయితే పృథ్వీ గురించి చెప్పింది అనమాట. నా వల్లే వెళ్ళిపోయాడేమో, నాది ఫ్లర్టింగ్ నేచర్. ఫస్ట్ టైం విష్ణు జెన్యూన్ గా ఒప్పుకుంది అనిపించింది నాకు, తనది ఫ్లర్టింగ్ నేచర్ అని చెప్పేసి. తన వల్లే వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇప్పటికైనా అర్థమైంది అనిపించింది విష్ణుకి. అండ్ తర్వాత 5 నామినేషన్స్ ఒకసార్ చేయమన్నారు తను మెగా చీఫ్ గా ఉన్నప్పుడు, అప్పుడు నబీల్ని చేసి తప్పు చేశా అన్నట్టుగా చెప్పింది. అది కూడా తను చేసిన తప్పే. నిజంగా రిగ్రెట్స్ కరెక్ట్ గా చెప్పిందంటే విష్ణునే, జెన్యూన్ గా కరెక్ట్ గా చెప్పింది. అండ్ గౌతమ్ అయితే 6th వీక్ అవినాష్ ని అశ్వత్థామ అని అన్నాడు. లైక్ నార్మల్ లైక్ అక్కడ జస్ట్ జోక్ గా జరుగుతున్న టైంలో అలా అనడం నాకు నచ్చలేదు అనేసి అన్నాడు అనమాట. నెక్స్ట్ వీడియో అయితే ప్లే చేశారు. నిఖిల్ కూడా సేమ్ రిగ్రెట్ అన్నాడు. లైక్ ఈ నామినేషన్స్ లో తిట్టుకోవడం ఇదంతా అడిగారు అనమాట. నెక్స్ట్ పెయింట్ టాస్క్ అయితే వీడియో ప్లే చేశారు. నిఖిల్ ని నాకేమనిపించింది అంటే, నాకు సార్ కావాలని ప్రతిదీ నిఖిల్ కి అనుకూలంగా చేస్తారేమో అనిపించింది. ఏమంటే తను అసలు కవర్ చేసుకోలేకపోతున్నాడు నిఖిల్. అయితే ఇప్పుడు నాకు సార్ ఏమన్నారంటే, అదే నువ్వు ఇప్పుడు దాకా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటున్నారు కదా, అందుకే కదా ఇప్పుడు నువ్వు ఇలా ఓపెన్ అప్ అవుతున్నావు అంటే, అవును సార్ ఇట్లాగే ఓపెన్ అప్ అవుతున్నాను, నోరు జారిపోతున్నాను అంటేనేమో అని కవర్ చేస్తున్నాడు. అసలు కావాలని ఇంకా ఆ అబ్బాయినే తనని గనక విన్నర్ చేస్తే కన్ఫర్మ్ మా వాళ్ళు అనిపించుకుంటారు. నెక్స్ట్ చక్ర గోల్డ్ ప్రమోషన్ టాస్క్ అయితే పెట్టారు. నెక్స్ట్ కట్అవుట్స్ అయితే పెట్టారు. ఎవరైతే ఎలిమినేట్ అవ్వబోతున్నారు ఈసారి నువ్వు సేవ్ అట్లా ఏమని చెప్పాలా, డైరెక్ట్ ఎలిమినేషన్ అనమాట. సో ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళ కట్అవుట్ కింద పడిపోయింది. సో అప్పుడు అవినాష్ ని అడిగారనమాట, నువ్వు కరెక్ట్ గా గెస్ట్ చేయి అసలు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారంటే, రోహిణి అని కరెక్ట్ గా గెస్ట్ చేశాడు. ఎందుకంటే ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వెళ్ళింది కాబట్టి తన కట్అవుట్ కింద పడిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ లీక్ అప్డేట్స్ వచ్చేసి ఈ రోజు విష్ణుప్రియ ఎలిమినేట్ అవబోతుంది. సో రోహిణి అండ్ విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యారనమాట. ఇట్స్ డబుల్ ఎలిమినేషన్. సో విష్ణుప్రియ ఎలిమినేషన్ కోసం ఎంతమంది వెయిట్ చేశారు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరు విన్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.